పార్టీ ఫిరాయింపు కేసులో నిన్న దానం నాగేందర్ కేసును విచారించిన స్పీకర్ ఇవాళ కడియం శ్రీహరిని విచారించనున్నారు. కడియంపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా కడియం శ్రీహరి అడ్వకేట్లు కేపీ వివేకాను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. ప్రదీప్, చెప్పండి, పార్టీ ఫిరాయింపు కేసులో నిన్న దానం నాగేందర్ కేసును విచారించారు స్పీకర్. ఇవాళ కడియం శ్రీహరిని విచారించనున్నారు. సో ఈ రోజు ఏ డిసిషన్స్ తీసుకునే ఏమైనా అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, పార్టీ ఫిరాయింపు కేసులో నిన్న దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించారు. ఇవాళ కడియం శ్రీహరిని విచారించనున్నారు. సో ఇప్పటి వరకు ఏం కొలిక్కి రాలేదు. సో ఈ రోజు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో కడియం కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభం కాబోతోంది. స్పీకర్ కార్యాలయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు విచారణ మొదలు కాబోతా ఉంది. కడియం శ్రీహరికి పిటిషనర్గా ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో స్పీకర్ అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అయితే కేసు విచారణ ప్రారంభం కాబోతా ఉంది. కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్స్ కేపీ వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఆ తర్వాత మరొకసారి షెడ్యూల్ విడుదల కానుంది. ఈ షెడ్యూల్ సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాదులు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మరోసారి ఓవరాల్ విచారణ ఉంటుంది. మరికొంత సమయం పడుతుంది. మొత్తానికి ఫిబ్రవరి చివరి నాటికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ జాప్యం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్లెక్కింది. కోర్టు మొదటగా 3 నెలలు గడువు విధించింది. జూలై 30 నుంచి అక్టోబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఈ 3 నెలల కాలంలో 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ ప్రకటించాలని గడువు విధించినప్పటికీ స్పీకర్ కేవలం 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్లో పెట్టారు. మరికొంత సమయం కావాలని కోరడంతో సుప్రీంకోర్టు 8 వారాల గడువు కూడా ఇచ్చింది. 8 వారాల గడువులో కూడా స్పీకర్ ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని తేల్చలేదు. తర్వాత మరొక 2 వారాల గడువు ఇచ్చింది. ముందుగా మొత్తానికైతే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి చేసి వారు పార్టీ మారారు, బీఆర్ఎస్లోనే ఉన్నారు, వారు పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి వారికైతే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి. దానం నాగేందర్ జనవరి 28న ఆయన స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన అప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. జనవరి 28న అఫిడవిట్ ఇవ్వడంతో జనవరి 30న ఆయనను విచారణ ప్రారంభించారు. జనవరి 30న వారి దగ్గర పూర్తి ఆధారాలు లేవు, సరైన వివరాలు లేవు అని చెప్పి ఆ రోజు విచారణకు వచ్చినటువంటి కేపీ వివేక్ అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి మరొక గడువు విధించారు. దానం నాగేందర్ కేసు సంబంధించి ఆయనకి 2 పిటిషనర్లుగా ఉన్నారు, పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. వారి విచారణ నిన్న పూర్తయింది. ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఉండబోతుంది. ఫిబ్రవరి 4నే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ వారి అడ్వకేట్లు సరైన ఆధారాలు లేవు, సరైన సమాచారం ఇంకా లేదు కాబట్టి మరికొంత సమయం కావాలని కోరడంతో ఈ రోజుకు షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ రోజు
కేపీ వివేకానందను కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు. మరొక షెడ్యూల్ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషనర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఎమ్మెల్యేలకు మరొకసారి షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఓవరాల్ విచారణకు సంబంధించి మరొక షెడ్యూల్. మొత్తానికైతే ఫిబ్రవరి ఎండింగ్ నాటికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి తుది తీర్పు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అందులో దానం నాగేందర్ విషయంలో నిన్న అయితే కౌశిక్ రెడ్డి నాగేందర్ పార్టీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడానికి ఎలాంటి అయితే హక్కు లేదు. ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఉన్నారు. ఆయనకు సంబంధించి పూర్తి ఆధారాలు నిన్న ప్రకటించున్నారు. ఇంకా విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వెంటనే ఆయనపై వేటు వేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక వివేకానంద సైతం ఈరోజు కడియం శ్రీహరి ఎప్పుడు పార్టీ మారారు, ఆయన టెక్నికల్ గా ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా ఆయన ప్రతిపాదిత లిస్టులో సంతకం చేశారు. టెక్నికల్ గా ఆయన కూడా పార్టీ మారారని చెప్పడానికి సరైన ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా ఆయన పైన వేటు వేయాలని చెప్పి వివేకానంద గతంలో డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన అయితే ఆర్గ్యుమెంట్ లో క్రాస్ ఎగ్జామినేషన్ లో పూర్తి స్థాయి ఎవిడెన్స్ తీసుకుని ఆయన వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు విచారణ మధ్యాహ్నం వరకు సాగేటువంటి అవకాశం. నిన్న దాదాపు 5 గంటల పాటు కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇది ఎప్పటి వరకు జరుగుతున్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ ప్రదీప్, చెప్పండి. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి ఈ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 26 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతాయి. అందుకు సంబంధించినటువంటి సమాచారం అందుతా ఉంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. 26వ తారీఖున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉండబోతా ఉంది. 28కి సంబంధించి 28 శనివారం అవుతుంది. 28న బడ్జెట్ ప్రవేశపెడితే ఒకరోజు గ్యాప్, సండే గ్యాప్ ఇచ్చి మళ్లీ మండే నుంచి దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సోమవారం జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అఫీషియల్ గా డేట్లు రాబోతాయి. మొత్తానికైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్ ప్రిపరేషన్ రివ్యూలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ఆ క్రమంలోనే ఈ అంతా బడ్జెట్ సమావేశాల తంతు అంతా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ పని దినాలను దాదాపు నెల రోజులు, బడ్జెట్ సమావేశాలు నెల రోజులు పాటు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని పట్టుబట్టే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే రెడీ అవుతున్నటువంటి క్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశం దాదాపు నెల రోజుల పాటు నిర్వహించాలని పట్టుబట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే 26న గవర్నర్ ప్రసంగం ఉభయ సభల నుంచి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నర్ తొలిసారి అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బడ్జెట్ సమావేశాలు దాదాపు 10 నుంచి 15 రోజులు. అయితే వర్కింగ్ డేస్ 10 నుంచి 15 రోజులు పెడతారా, కేవలం డేస్ మాత్రమే పెడతారనేది చూడాల్సినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ.